సినిమా యాక్టర్స్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా, అత్యంత అమానవీయంగా అమానుషత్వంతో ప్రవర్తిస్తున్నారు ఈ కంగనా రనౌత్ లాంటి వాళ్ళు. నీచంగా ఎదురు వాళ్ళ గురించి మాట్లాడటం, మేమే గొప్ప, నేనే గొప్ప, మిగతా అందరూ నా ముందు ఎందుకు పనికిరారు అని అహంకారంతో మిడిసిపడుతూ గర్వం నెత్తికెక్కి మాట్లాడటం. కంగనా రనౌత్ చాలా సందర్భాల్లో నోరు బరేసుకుని అలాగే మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి వాళ్ళు ఒకవైపు నుండి ప్రజలలో దేశంలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉంటే, మన దక్షిణాది యాక్ట్రెస్ మంచి నటీమణి, మనందరికీ ఎంతో అభిమాన నటి మీనా గారు మాత్రము మానవత్వంతో కూడిన విలువలతో కూడిన ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారండి సమాజానికి. ఆవిడ ఒక పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో, బాగా వైరల్ అవుతుంది ఆ విషయాన్ని. ఇది చూసిన తర్వాత అయినా కొందరు ఉన్మాదులు, అన్ని మతాల్లోనూ మతోన్మాదులు, మత పిచ్చితో రగిలిపోయే వాళ్ళు శాంతిస్తారేమో అని కోరుకుంటున్నాను. మీనా గారికి అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇలాంటి మానవత్వం పరిమళించే విషయాలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఈ సెలబ్రిటీస్ అయిన వాళ్ళు అప్పుడప్పుడు కాస్త మాట్లాడుతూ ఉంటే జనాల్లో కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ పెరుగుతుంది. అభిమానులు కూడా కాస్త చూసి తెలుసుకుంటారు. ఎవరికైనా ఉన్మాదం ఉంటే తెలుసో తెలియక ఎక్కిన వాళ్ళు ఆ జాడ్యాన్ని తగ్గించుకునే ప్రయత్నం కూడా చేస్తారు. మీనా గారు అలాంటి స్టెప్ తీసుకొని ఒక మంచి పని చేశారు కాబట్టి ఆమెకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సరే, మీనా గారు ఎంతగా ఏం చెప్తున్నారంటే, సోషల్ మీడియాలో చేసిన ఒక తాజా పోస్ట్ అండి ఇది, బాగా నెట్లో వైరల్ అయిపోయిన పోస్టు. కులము, మతము, లింగము వంటి అంశాల కంటే మనిషి వ్యక్తిత్వము, గుణగణాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె చేసిన వ్యాఖ్యలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. వివాహం అనంతరం ఓ సినిమాలకు కొంత దూరంగా ఉన్న మీనా సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో తరచూ మమేకమవుతూ ఉన్నారు. ముఖ్యంగా తన భర్త మరణం తర్వాత జీవితానికి సంబంధించిన విలువలు, సామాజిక అంశాలపై అప్పుడప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. మీ కులము, మతము, జన్మస్థలము, లింగము వంటి గుర్తింపులు మీరు పుట్టిన తర్వాత వచ్చినవే. వాటి కోసము మీరు ఎలాంటి కృషి చేయలేదు కాబట్టి వాటిని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరము లేదు అని ఆమె పేర్కొన్నారు. మనిషి నిజమైన గుర్తింపు అతని గుణగణాలు, చేసే పనులు, ఇతర పట్ల చూపే మానవత్వము, వాటి గురించే గర్వపడాలి. ప్రతిరోజు మంచి మనిషిగా జీవించడానికి ప్రయత్నించాలి అని మీనా తెలిపారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. థ్యాంక్స్ మీనా గారు, నేను కూడా మీకు అభిమాననే. ఈ పోస్ట్ చూశాక నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఖచ్చితంగా వీడియో చేసి దీని గురించి మాట్లాడాలి, 10 మందికి తెలిసేలా చెప్పాలి అనిపించిందండి. ఆమె 100% గొప్ప విషయం చెప్పారు. మన మతము, మన కులము, మనం స్త్రీల పురుషులమా, ఏ కులంలో పుట్టాం, ఏ ప్రాంతంలో పుట్టాం, ఇవన్నీ కూడా మనం పుట్టిన తర్వాత వచ్చాయి. మనం కావాలనుకొని ప్రయత్నం చేసి రాలేదు. మనం కావాలనుకొని ఈ కులంలో పుట్టాలి, ఈ మతంలో పుట్టాలి, ఇట్లాంటివి మనం కావాలని కోరుకోలేదు. పుట్టిన తర్వాత మనం రేస్ అవుతూ పెద్దవుతూ ఉన్న కొద్దీ ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. కానీ ఇవేదో మనం కనిపెట్టేసినట్టు, వీటి కోసం మనం ఏదో జన్మ నుండి కృషి చేస్తున్నట్లుగా ఇదనాది దీనికోసం నేను ఎవరి ప్రాణాలైనా తీస్తాను, ప్రపంచం మొత్తం నా మతమే ఉండాలి, లేదంటే అవతల మతం వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళని ధర్మేయాలి, ఇది నా దేశం, ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి వీడియోలు, ఇలాంటి ఉన్మాదము, ఇలాంటి గొడవలు హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఎవరు చేసినా కూడా తప్పే. అవసరం లేదు, వాటి గురించి అసలు అవసరం లేదు. ఒక మనిషి తన మంచితనము, తన గుణగణాలు, తన సమాజాన్ని చూసే దృక్పథము, సాటి వారి పట్ల మనం చూపించే మానవత్వము, దయ, ఇట్లాంటి విషయాలు, వారి నిజాయితీ, వారిలో ఉండే నైతిక విలువలు, వారిలో ఉండే సంస్కార బలాలు, వీటి వలన ఒక మనిషిలా తయారవుతాడు. లేదంటే మనిషి రూపంలోనూ జంతువు అయిపోతాడండి. మతము అనే ఉన్మాదం కూడా తలకెక్కించుకోకూడదు. మతము అనే ఉన్మాదము తలకెక్కించుకున్న కొన్ని దేశాల్లో ముస్లింలు మంచివాళ్ళు కాదు, వాళ్ళ వలన ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది ప్రపంచంలో అని చెప్తున్న మనము ఆ పని మనం ఎలా చేస్తాం? ముస్లింలు మతోన్మాదాన్ని తలకెక్కించుకొని పాడైపోతున్నప్పుడు, ఎదురు వాళ్ళని పాడు చేస్తున్నప్పుడు ఆ పని మనం కూడా చేయకూడదు కదా. మనము పాడైపోతాం, ఎదురు వాళ్ళని పాడు చేస్తాం. అవునా? ఎదురువాడు మంచివాడు కాదని ద్వేషించుకుంటూ వాడిపోయిన అడుగుజాడల్లోనూ నువ్వు కూడా వెళ్తున్నావు. నువ్వెక్కడ కరెక్ట్? కాబట్టి మతోన్మాదం అనేది హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ ఎవ్వరికీ అవసరం లేదు. మన మతాన్ని తాత్వికంగా మనం దర్శించే ప్రయత్నం చేయాలి. ఏ మతంలోనైనా సరే ఆధ్యాత్మిక పరంగా దీనిలో ఉన్న ఈ మత గ్రంథాల్లో నైతిక విలువలు, నీతి నియమాలకు, సంస్కారాలకు సంబంధించిన విషయాలు మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి ఈ కాలంలో అంతవరకు తీసుకొని ప్లెజెంట్గా చక్కగా వాటిని పాటించుకుంటూ ఎవరికి, సమాజానికి, సాటి మనుషులకు ఎవరికి హాని కలగకుండా అంతవరకు పాటించుకుంటూ పోతే చాలు. మత సామరస్యం కింద లెక్క, చక్కగా మన మతాన్ని మనం పాటిస్తున్నట్టు కింద లెక్క. అలా మనం ఉండగలిగితే దేవుడు మెచ్చుకుంటాడు.
మన మతంలో ఎన్ని లోపాలున్నా కూడా ఎదురు వాళ్ళ మీద పడి ఏడవాలి. ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరికీ చెప్తున్నా, మన మతంలో మన సమాజంలో బోల్డ్ లోపాలు ఉన్నా సరే ఎంతసేపటికి నేను పవిత్రమైన దాన్ని, నా మతం పవిత్రమైనది, ఎదురుడే మంచోడు కాదు. ఇది అందరికీ తప్పే. హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరికైనా ఇది కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ మతాలకు సంబంధించిన గొడవలు బాగా పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు మేమే కరెక్టు, ఎదురుల మంచి మతం మంచిది కాదు, వాళ్ళ మత గ్రంథాలు మంచివి కాదు, మావే కరెక్ట్, మేమే కరెక్టు అన్నట్లుగా గొడవలు. ఇంకొకళ్ళు మా మత గ్రంథం మంచిది, మీరు ఎవ్వరూ మంచివాళ్ళు కాదు, మీ మతంలో అన్ని మూఢనమ్మకాలు దురాచారాలు అనేసి ఇంకొకళ్ళు. ఇవన్నీ చూసిన మీనా గారు ఆమె చేసిన వ్యాఖ్యలు ఎంత అర్థవంతంగా ఉన్నాయో చూడండి. మతం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకొని ప్రతి మనిషి సాటి వారి పట్ల, సమాజం పట్ల మానవత్వంతో మెలగాలి. మానవత్వం అన్నిటికంటే గొప్పది. అది లేనప్పుడు ఏ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించడు. మన అభిమాన అందాల నటి మీనా గారు మనందరికీ ఇష్టమే. ఆమె చెప్పిన ఈ మాటలు కూడా మనం తీసుకొని ఆచరణలో పెట్టాలండి. అప్పుడే సమాజం బాగుంటుంది. అందరూ మీనా గారి ఈ వ్యాఖ్యలని చక్కగా సమర్థించి ఆచరించాలి. మీనా గారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి, థ్యాంక్స్ చెప్పాలి. చాలా సమాజానికి హితకరమైన విషయం కరెక్ట్ టైంలో చెప్పారు మీనా గారు. మీనా గారి వ్యాఖ్యల గురించి మీరే మనకు ఉదాహరణ దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్.